వెల్కమ్ బ్యాక్ టు కేఆర్బి సైన్స్ వీడియోస్. ఈరోజు మనం ఈ వీడియోలో వర్డ్ ఎనాలజీ 2018-2019 ఎన్ఎంఎంఎస్లో వచ్చినటువంటి పేపర్స్ని సాల్వ్ చేస్తాను. ఇది నాట్ ఓన్లీ ఫర్ ఎన్ఎంఎంఎస్, ఎన్టీఎస్సీ వాటి కావచ్చు, ఆర్ఆర్పి కావచ్చు, ఎస్ఏ ఎగ్జామ్స్ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్లో వచ్చే ఎగ్జామ్స్, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రీజనింగ్ పార్ట్లో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, వర్డ్ ఎనాలజీ అనేది. సో వీటిలో భాగంగా మనం ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్లో కూడా ఒకసారి మీరు చూసినట్లయితే కొన్ని రిపీటెడ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో లెట్ us మూవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ బర్న్ ఆయింట్మెంట్. బర్న్ అంటే కాలడం. సో ఏదైనా మనకి బర్న్ అయింది అనుకోండి, కాలింది అనుకోండి, ఆయింట్మెంట్ వస్తాం. మరి గ్రీఫ్ అంటే మీనింగ్ తెలుసా? గ్రీఫ్ అంటే బాధ అనమాట, అంటే విచారంగా ఉండటం. అలా విచారంగా ఉన్న వాళ్ళని ఏం చేయాలి, బాధతో ఉన్న వాళ్ళని ఏం చేయాలి అని అంటే ఓదార్చాలి. సో ఇక్కడ ఓదార్చడానికి మనకు ఆప్షన్ ఏంటి అని అంటే కన్సోలేషన్. సో ఓదార్పుకి. సో బర్న్ ఆయింట్మెంట్, గ్రీఫ్ అనేది కన్సోలేషన్. నెక్స్ట్ పెన్ స్టేషనరీ. స్టేషనరీ అంటే ఏమేమి వస్తాయి మనకి అని అంటే పెన్ వస్తుంది, పెన్సిల్ వస్తుంది, పేపర్స్ వస్తాయి, బుక్స్ వస్తాయి, ఎరేజర్స్ వస్తాయి. సో ఆఫీస్లో మనకి వాడేటటువంటి అన్ని మెటీరియల్ కూడా స్టేషనరీ. స్టాప్లర్స్ కావచ్చు, స్టాపిల్స్ కావచ్చు, పిన్లు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా స్టేషనరీ కింద వస్తాయి. సో మరి చైర్ అనేది దేని కింద వస్తుంది అని అంటే మనం వాడే చైర్ అనేది ఫర్నిచర్ కింద వస్తుంది. చైర్స్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, ఇంట్లో మనం ఉండేటటువంటి వస్తువులు అనమాట. ఇంట్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఉండే వస్తువులు, మనం వాడుకునే వస్తువుల్ని ఫర్నిచర్ అంటాం. నెక్స్ట్ వన్ డ్యామ్ వాటర్. ఏంటి రిలేషన్ అని అంటే డ్యామ్ కట్టి వాటర్ని స్టోర్ చేయొచ్చు. సో ఒక డ్యామ్ని, ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది, నాగార్జున సాగర్ డ్యామ్ బిల్డ్ చేయడం వల్ల అక్కడ చాలా వాటర్ అనేది స్టోరేజ్ అవుతుంది. అలాగే మరి గోడౌన్ కడితే ఏం ఉపయోగించవచ్చు, ఏం వాడచ్చు అని అంటే గోడౌన్స్ని ధాన్యాలు, అంటే మనం ప్యాడీ కానీ లేకపోతే రెడ్ గ్రామ్, బెంగాల్ గ్రామ్ అంటే శనగలు, కందులు, వడ్లు, ఇప్పుడు మధ్య వడ్లు కూడా పెట్టేస్తున్నారు కోల్డ్ స్టోరేజ్లో. అలాగే గోడౌన్ అంటే ఇవన్నిటిని ఏమంటారు, ధాన్యాలని అంటే గ్రెయిన్స్ అంటారు అనమాట. నెక్స్ట్ క్రైమ్ జరిగితే ఎక్కడికి వెళ్ళాలి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారు, తద్వారా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, కోర్టుకి వెళ్తుంది ఇష్యూ. సో క్రైమ్ జరిగిన వాళ్ళని కోర్టులో విచారిస్తారు. మరి డిసీజ్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి, లాయర్ దగ్గరికి వెళ్ళి పనిష్మెంట్ తీసుకోకూడదు కదా. సో హాస్పిటలా, డాక్టరా, ఈ రెండిట్లో డిసైడ్ చేసుకోండి. క్రైమ్ కోర్టుకు వెళ్ళాం అంటే ఇట్ ఈస్ అ ప్లేస్. క్రైమ్ జడ్జి దగ్గరికి వెళ్ళలేదు, క్రైమ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళాం, కోర్ట్ ఈజ్ అ ప్లేస్. డిసీజ్ వచ్చింది, ప్లేస్కి వెళ్ళండి. డాక్టరా, హాస్పిటలా అంటే హాస్పిటల్ ఈజ్ అ ప్లేస్, సో హాస్పిటల్కి వెళ్తాం. నెక్స్ట్ మిలియనీర్ అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, సంపద అనమాట, వెల్త్ అంటాం. మిలియనీర్ అంటే డబ్బులున్న వాళ్ళు, అంటే సంపద ఉంది, డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మరి జీనియస్ అంటే ఎవరిని జీనియస్ అంటాం? సో ఎవరైతే బాగా ఇంటెలిజెంట్గా ఉంటారో, తెలివిగా ఉంటారో వాళ్ళని జీనియస్లు అంటాం. సో మిలియనీర్ వెల్త్ అండ్ జీనియస్ ఇంటెలిజెన్స్. పేజ్ బుక్ రిలేషన్ ఏంటి, ప్రతి బుక్లో పేజెస్ ఉంటాయి. మరి బ్రిక్ అంటే ఇటుక దేంట్లో ఉంటుంది అని అంటే బిల్డింగ్లో, లేదా వాల్ ఉంటే కనుక వాల్ లేదు, మనకి బిల్డింగ్ ఉంది కాబట్టి బిల్డింగ్. బ్రిక్ అనేది రిలేటెడ్ టు బిల్డింగ్. డ్రైవింగ్, బస్ అంటే బస్ని డ్రైవ్ చేస్తారు. మరి ఫ్లయింగ్, ఇక్కడ వస్తువుని గమనించండి, బస్ అనేది ఒక వస్తువు, వెహికల్, అలాంటి వెహికలే మనం వెతుకుదాం. సో ఫ్లయింగ్, ఎగిరే వెహికల్ ఏంటిది, ఏరోప్లేన్. సో కైట్ కూడా ఎగురుతుంది, బట్ డ్రైవింగ్ చేస్తారు బస్ని. అలాగే ఫ్లయింగ్ ఎగిరించేటట్టు చేస్తారు దేన్ని అని అంటే ఏరోప్లేన్, వస్తువు అనమాట అది. సో బుల్లెట్, రైఫిల్. బుల్లెట్ దేంట్లో నుంచి వస్తుంది అని అంటే తుపాకీలో నుంచి, రైఫిల్లో నుంచి వస్తుంది. మరి బాణం, మధ్య సినిమాలో ఎక్కువగా బాహుబలి సినిమాలు అలా చూస్తాం కదా, బాణాలు దేనిలో నుంచి వస్తాయి, విల్లులో నుంచి వస్తాయి. విల్లు అని అంటే బో, ధనస్సు అని అంటాం. బుల్లెట్, రైఫిల్, ఆరో, బో. హౌస్ కట్, మ్యాసన్. రిలేషన్ ఏంటి అని అంటే హౌస్ కట్టే వాళ్ళను మ్యాసన్ అంటాం, అంటే మేస్త్రి అంటాం. మరి ఫర్నిచర్ అనేదానికి ఇక్కడ ఏముంది, ఫర్నిచర్ తయారు చేసేవాళ్ళు,
అంటే ఇంతకుముందు మనకు వచ్చింది ఫర్నిచర్ అని చైర్ ఫర్నిచర్ అని వచ్చింది. బట్ ఇక్కడ ఏంటి మనకి ఏంటంటే హౌస్ని కట్టేది మ్యాసన్. మరి ఫర్నిచర్ తయారు చేసే వాళ్ళని ఏమంటారు అని అంటే కార్పెంటర్ అంటాం. నెక్స్ట్ నీడిల్ థ్రెడ్, ఇది ప్రీవియస్ వీడియోస్లో కూడా వచ్చిన బిట్టే. నీడిల్లో థ్రెడ్ ఎక్కిస్తాం. మరి పెన్నులో పోసేది ఏంటి అని అంటే ఇంక్. సో ఇది థర్డ్ టైం అనుకుంటాను ఈ బిట్ రావటం మన వీడియోస్లో. అలాగే క్రికెట్లో బ్యాట్స్మెన్ ఏం చేస్తారు అని అంటే రన్స్ స్కోర్ చేస్తారు. ఎక్కువ 100 చేస్తే సెంచరీ అని అంటాం, 50 చేస్తే హాఫ్ సెంచరీ అంటాం. క్రికెట్లో వచ్చే పాయింట్స్ ఏంటి అని అంటే రన్స్. మరి ఫుట్బాల్లో ప్లేయర్స్ చేసే వాటిని ఏమంటారు అని అంటే కిక్ చేస్తే గోల్ పోస్ట్లోకి వెళ్ళిపోతాయి కదా, అలాంటి వాటిని ఏమంటారు అని అంటే గోల్స్ అంటాం. నెక్స్ట్ స్లేట్ అంటే పలక, దాని మీద మనం బల్బం పెట్టి రాస్తాం అంటే స్లేట్ పెన్సిల్. మరి బుక్లో దీన్ని పెట్టి రాస్తాం, పెన్ కావచ్చు, పెన్సిల్ కావచ్చు, స్కెచ్ పెన్ కావచ్చు, క్రేయాన్స్ కావచ్చు, ఇలా ఉంటాయి కదా. సో ఇక్కడ ఏదైతే ఉంది మనకు ఆప్షన్ ఏముంది అని అంటే పెన్ ఉంది. సో స్లేట్ పెన్సిల్ రిలేటెడ్ టు స్లేట్. మరి బుక్లో రాయడానికి వాడేది పెన్. బోను స్కెలిటన్, ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఏంటి? స్కెలిటన్ అనేది పెద్దది, ఎముకల గూడు. సో దాంట్లో ఉన్న ప్రతి పార్ట్ ఏంటి అని అంటే బోన్. మరి బ్లడ్ ఎక్కడ ఉంటుంది ఈ లెక్కన? స్కెలిటన్లో బోన్స్ ఉన్నాయి, బ్లడ్ ఎక్కడ ఉంటుంది అని అంటే ఐలో కూడా వస్తుంది, ఐలో ఉంటుంది, చెవిలో ఉంటుంది. స్కిన్ జస్ట్ మనం ఇంజెక్షన్ చేస్తే తీస్తాం స్కిన్ లోపల నుంచి, అంటే స్కిన్లో ఉండదు కానీ. నెక్స్ట్ మరి అసలు అది పూర్తిగా ఉండేది ఎక్కడ, దాని ప్లేస్ ఎక్కడ, లొకేషన్ ఎక్కడ అంటే వెయిన్స్, నరాలు. నెక్స్ట్ హాస్పిటల్కి డాక్టర్కి రిలేషన్ చూడండి. హాస్పిటల్లో డాక్టర్ ఉంటారు, అంటే ట్రీట్మెంట్ చేసేవాళ్ళు డాక్టర్. స్కూల్లో టీచ్ చేసేవాళ్ళు ఎవరు? టీచర్. సో ఇక్కడ మనం రిలేషన్ చూసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ లాక్ కీ, తాళం చెవి. లాక్ అండ్ కీ, ఇట్స్ అ పెయిర్. మరి చైర్కి పెయిర్ ఏంటి అని అంటే ఇచ్చిన వాటిలో కప్, గ్లాస్, ప్లేట్, టేబుల్లో. సో చైర్ అండ్ టేబుల్ అండ్ చైర్. లాక్ అండ్ కీ, టేబుల్ అండ్ చైర్. నెక్స్ట్ సర్కిల్, సర్కంఫరెన్స్. అంటే సర్కిల్కి ఉండేది, అంటే సర్కిల్లో తీసుకుంటే కనుక మనకి దీంట్లో చుట్టూ ఉన్నటువంటిది, ఈ చుట్టూ ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో, ఈ లైన్ అంచు ఏదైతే ఉందో దీన్ని మనం సర్కంఫరెన్స్ అంటున్నాం. మరి స్క్వేర్లో అదేవిధంగా స్క్వేర్లో ఉందనుకోండి, మరి దీన్ని ఏమంటాము అని అంటే స్క్వేర్కి చుట్టూ ఉండే భాగం, ఈ పార్ట్ని ఏమనాలి? చుట్టూ ఉండే భాగాన్ని పెరిమీటర్ అంటాం. అంటే సర్కిల్కి అయితే సర్కంఫరెన్స్ అంటాం, స్క్వేర్కి అయితే చుట్టూ ఉన్నటువంటి పార్ట్ ఇది, దీన్ని చుట్టుకొలత అంటాం. దాన్ని మనం తెలుగు చుట్టుకొలత, ఇంగ్లీష్లో పెరిమీటర్. అదే సర్కిల్ అంటే సర్కంఫరెన్స్ అంటే తెలుగులో వృత్తం, వృత్త పరిధి. అలాగే ఇది కూడా రిపీటెడే. వీడియో చేసింది క్యాసెట్లో రికార్డ్ చేసేవాళ్ళు 90sలో. మరి కంప్యూటర్లో చేసిన వర్క్ ఎక్కడ సేవ్ చేస్తాము, దాచిపెడతాము అని అంటే ఇంతకుముందు వచ్చింది మనకి ఫ్లాపీ, సిడి, ఇప్పుడైతే హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, ఇలాంటి వాటిలో సేవ్ చేస్తాం. నెక్స్ట్ థర్మోమీటర్, టెంపరేచర్. జ్వరం వస్తే మనం థర్మోమీటర్ యూజ్ చేస్తాం. దేనికి? మన బాడీ టెంపరేచర్ని ఐడెంటిఫై చేయడానికి. బాడీ టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్ అంటే 37 డిగ్రీ సెల్సియస్, సెంటిగ్రేడ్లో అయితే 98.6 డిగ్రీ ఫారెన్హీట్. ఇది రిలేషన్. 37 అయితే 98.6, 36.9 అయితే 98.4 డిగ్రీస్ ఫారెన్హీట్. సో ఇలాంటి టెంపరేచర్ని మెజర్ చేయడానికి వాడేది థర్మోమీటర్. మరి దేన్ని మెజర్ చేయడానికి హైగ్రోమీటర్ అనే దాన్ని మనం వాడతాము అని అంటే హ్యూమిడిటీని. వాట్ ఈస్ హ్యూమిడిటీ? హ్యూమిడిటీ అంటే ఏంటి అని అంటే ద వాటర్ వేపర్ ప్రెజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్లో ఉన్న వేపర్ని మెజర్ చేసేది హైగ్రోమీటర్. మరి ప్రెషర్ని మెజర్ చేయడానికి ఏం వాడతారు అని అంటే బారోమీటర్. మరి డెన్సిటీని మెజర్ చేయడానికి ఏం వాడతారు అని అంటే హైడ్రోమీటర్. తేడా చూడండి, హైగ్రోమీటర్ ఇది హైడ్రోమీటర్. సో అది డెన్సిటీ కావచ్చు, రిలేటివ్ డెన్సిటీ కావచ్చు, ఏదైనా సరే వి యూజ్ హైడ్రోమీటర్. సో ఇది కూడా రిపీటెడ్గా వస్తుంది. నెక్స్ట్ వన్, బస్సుని నడిపే వాళ్ళు డ్రైవర్. బస్కి డ్రైవర్కి రిలేషన్ ఏంటి? బస్సుని నడిపే వాళ్ళు డ్రైవర్. మరి ఏరోప్లేన్ని నడిపేది ఎవరు అని అంటే ఈజ్ అ పైలట్. బస్ని డ్రైవర్ నడిపితే ఏరోప్లేన్ని
పైలట్ నడుపుతుంది. అలాగే ట్రైన్స్ కూడా అంతే, లోకో పైలట్ అంటాం. జాగరీ అంటే బెల్లం, స్వీట్గా ఉంటుంది. బెల్లం స్వీట్గా ఉంటుంది. చిల్లీ అంటే మిరపకాయ, కారంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్లోకి వచ్చేసరికి వి సే ఇట్ యాజ్ హాట్. సో బెల్లం జాగరీ స్వీట్, చిల్లీ ఈజ్ హాట్. ఈ విధంగా మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి వీటిల్లో కూడా, ఈ పేపర్స్, ఈ 20 బిట్స్లో కూడా. సో బెటర్ డూ హార్డ్ వర్క్, and hard work and practice gives you the better result. So all the best for your examinations and బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.